సిటీ న్యూస్కు స్వాగతం. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఒక పక్క హెచ్చరికలు హోరెత్తుతున్నా రోజురోజుకి సైబర్ నేరాలు ప్రబలుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఒక పక్క హెచ్చరికలు హోరెత్తుతున్నా సైబర్ మోసాలకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సైబర్ నేరస్తులు విభిన్న పద్ధతులలో మోసాలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలు దోచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంకు చెందిన విశ్రాంత ఉద్యోగి నుంచి 27 లక్షలు మోసపూరితంగా కాజేయటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరానికి చెందిన మోజెస్ అనే సీనియర్ సిటిజన్కు గత నెల 17వ తేదీన టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని, మోజెస్ ఫోన్ నంబర్ నుంచి అభ్యంతరకర మెసేజ్లు వెళ్లిన కారణంగా ఆ నంబర్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పంపిన అభ్యంతరకర మెసేజ్లపై బాంబేలో కేసు నమోదైందని తెలియజేశాడు. ఈ విషయంపై మోజెస్ ఆందోళన చెందుతూ ఉండగా మరొకరు కాల్ చేసి బాంబే పోలీసులు నరేష్ గోయల్ అనే నేరస్తుడిని పట్టుకుంటే అతని వద్ద ఉన్న 247 ఏటీఎం కార్డు నంబర్లో మోజెస్ కార్డు నంబర్ ఉన్న కారణంగా అందుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వృద్ధాప్యంలో ఉన్న తాను బాంబే రాలేనని మోజెస్ చెప్పడంతో పోలీసు ఉన్నతాధికారి డ్రెస్సులో ఉన్న ఓ వ్యక్తి వీడియో కాల్ చేసి మీ బ్యాంకు ఖాతాలో నగదు చెక్ చేయాలి కాబట్టి నగదు తాము చెప్పిన నంబర్కు ట్రాన్స్ఫర్ చేయాలని, పరిశీలన అనంతరం తిరిగి వెనక్కు జమ చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని గుడ్డిగా నమ్మిన మోజెస్ 25 లక్షలతో పాటు మరో 2 లక్షలు వారు చెప్పిన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం మోసపోయానని తెలుసుకున్న ఆయన పోలీసులను ఆశ్రయించడంతో మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా పోలీసులు నగదు ఫ్రీజ్ చేశారు. ఎటువంటి సైబర్ నేరమైనా ఉక్కుపాదం మోపుతామని, ఫోన్ కాల్స్లో బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తత వహించాలని నగర డీఎస్పీ అబ్దుల్ సుభాన్ అన్నారు. నాకు ఫోన్ కాల్ చేసి మీ ఫోన్ని బ్లాక్ చేస్తున్నాము, క్యాన్సిల్ చేస్తున్నాము అని అన్నారు. ఎందుకంటే మీకు దాని నుంచి హెరాస్మెంట్ కాల్స్ మెసేజ్లు వెళ్ళినాయని, బొంబాయిలో కేసు పడిందని, మీరు అక్కడికి రావాలని వాళ్ళు చెప్తే నేను 74 సంవత్సరాలు పెద్ద వయసులో ఉండండి, అలాంటి పనులు నేను ఇప్పుడు చేయలేదు, నా ఫోన్ కాదు అది, నాకు సంబంధం లేదు అని అన్నా. ఏమన్నారు సార్? ఫోన్ చేసి ఏమన్నారు? వాళ్ళ ఇది ఫోన్ నెంబర్ క్యాన్సిల్ చేసేస్తున్నాము, క్లోజ్ చేస్తున్నాము, మీ దాని నుంచి హెరాస్మెంట్ కాల్స్ వెళ్ళినాయి అని వేరే నా దగ్గర ఉన్న నెంబర్ చెప్పాలి, వేరే నెంబర్ చెప్పారు. అసలు అది నాది కాదు, బొంబాయిలో తీసుకున్నారు అని చెప్పారు. అది అసలు నేను బొంబాయి వెళ్ళి 15 సంవత్సరాలు అయిందండి, ఎప్పుడు వెళ్ళలేదు. అసలు నేను ఫోన్ తీసుకుంటానంటే అయితే మేము పోలీసులకు కలుపుతున్నాం, అది వాళ్ళతో మీరు మాట్లాడుకున్నాను. దానిలో నుంచి పోలీసులు వాళ్ళు అక్కడ సిబిఐ కాదు, అప్పుడు బాంబాయి పోలీసులు మేము, కాబట్టి మీ ఫోన్ నుంచి అదే కాదు బ్యాంక్ అకౌంట్ కూడా, కెనరా బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది, అది దాని గురించి మేము అసలు అది కేసుకి మీరు బొంబాయి రావాలన్నా. బొంబాయి నేను ఎట్లా వస్తానంటే నేను రాలేను, నేను 4 గంటలు బొంబాయి రమ్మన్నారు. 4 గంటల బొంబాయి వస్తానండి, నేను రాలేను అన్నాను. ఎందుకంటే నేను ఎక్కడ మచిలీపట్నం, ఎక్కడ బొంబాయి ఎట్లా అంటాను, అదే అక్కడ కెనరా బ్యాంక్లో మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంది, దానిలో అమౌంట్ ఉంది, కాబట్టి ఇది సిబిఐ వాళ్ళకి ఇస్తాము అని వాళ్ళు పెట్టేసి ఇంకొక నెంబర్ ఇచ్చారు. అతను పోలీస్ ఎస్పీ గారి డ్రెస్లో ఉండి గవర్నమెంట్ లోగో అనుకోండి వాట్సాప్లో అవును వీడియో కాల్ మాట్లాడారు. దానిలో అతను ఎస్పీ డ్రెస్లో ఒకసారి కనిపించాడు, కానీ మూసేసుకుని ఇక నన్నే టార్గెట్ చేసి వాయిస్లో మాట్లాడి మీ మీద అవి నరేష్ గోయల్ తెలుసా అన్నారు. నాకు తెలియదు అన్న, నా పేరు విన్నారా, నేను అదేమి ఎప్పుడు ఏం లేదన్న, అతని గురించి ఏం తెలియదు అన్న, ఏం తెలియదు అన్న. ఆయన ఏదంటే ఒక ఫ్లైట్ కంపెనీ మేనేజర్, ఆయన గవర్నమెంట్ దగ్గర ఇన్ని ఏదో 300-400 కోట్లు మనీ కొట్టేసేసి దాన్ని వాడిని అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర 247 మంది మీద ఇలాంటి ఆధార్ కార్డులు అన్ని తప్పుడు సంపాదించి డబ్బులు అవన్నీ వాళ్ళ పేరు వేసినట్టుగా అకౌంట్లు పెట్టి అరెస్ట్ చేశాము. అదే అని నాకు బాంబే నుంచి ఇట్లా ఉంది కాబట్టి సిబిఐ నుంచి మీరు అక్కడికి రావాలి. అది డబ్బుల గురించి అది అట్లా అదే దీంట్లో అసలు కాదు, బేరం మాట్లాడాలి అసలు. అందుకే నేను అది డబ్బుకుని పడిపోయా. నేనా 2 లక్షలు 18వ తారీఖున 2 లక్షలు
అతను మేము సిబిఐ ఇవ్వడం అని అంతకు ముందు ఏం చేశారంటే నా హిస్టరీ అంతా నేను ఐని హోమ్లో చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, నేను అక్కడే ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నాను. నాకు 17/7/24 ఇక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి టెలికమ్యూనికేషన్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఫోన్ చేయటం జరిగింది. ఆ ఫోన్ ద్వారా వాళ్ళు నీ యొక్క ఫోన్ నుంచి మాకు అబ్యూజ్ మెసేజెస్ కాల్స్ వచ్చినాయి కాబట్టి దాంట్లో భాగంగా నిన్ను ఇంకొక పోలీస్ ఆఫీసర్ బాంబే అతనితో మేము మాట్లాడిస్తామని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా బాంబే నుంచి ఒక కాల్ వాళ్ళు కనెక్ట్ చేయటం జరిగింది. ఆ బాంబే అతను మాట్లాడిన అతను మేము రీసెంట్గా ఒక గోయల్ అనే అతన్ని, నరేష్ గోయల్ అనే అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 247 ఏటీఎం కార్డులు సీజ్ చేశాము. దాంట్లో మీ యొక్క ఏటీఎం కార్డు కూడా ఉన్నది కాబట్టి మీ యొక్క అకౌంట్ని మేము చెక్ చేయాలి అని చెప్పటం జరిగింది. తర్వాత అలాగే వాళ్ళు ఇంకొక కాల్ సిబిఐ ఆఫీసర్ లాగా ఇంకోళ్ళు మాట్లాడతా మీరు మంచి వ్యక్తిలాగా ఉన్నారు కాబట్టి మీ యొక్క అకౌంట్స్ని మేము చెక్ చేయాలి అని చెప్పటం వలన అతను భయపడిపోయి అతని యొక్క అకౌంట్లో ఉన్న ఒక ఫస్ట్ 2 lakhs చెక్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. తర్వాత అలాగే మళ్ళీ మీ యొక్క అకౌంట్లో ఇంకా వేరే డబ్బులు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చిన ఒక 25 లక్షలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సరే అవి కూడా మాకు ట్రాన్స్ఫర్ చేయండి, మేము చెక్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాము, మీరు మంచి వ్యక్తిలాగా ఉన్నారు అని చెప్పడం వలన అతను భయపడిపోయి మళ్ళీ ఒక 25 లక్షలు చెక్కు ద్వారా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఈ విషయం అంతా ఆయన వాళ్ళ బంధువు అయిన అబ్బాయి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు విజయవాడలో, అతనికి చెప్పటం జరిగింది. అతను ఇమీడియట్గా ఇదంతా ఫ్రాడ్ అని వాళ్ళ ఎవరైతే మోసపోయాడో అతనికి చెప్పి ఇమీడియట్గా సైబర్ క్రైమ్కి 1930కి కాల్ చేయటం జరిగింది. ఎప్పుడైతే సైబర్ క్రైమ్కి 1930కి కాల్ చేయగానే ఈ అకౌంట్ని ఫీజ్ చేయటం జరిగింది. ఈ అకౌంట్ని ఫీజ్ చేయటం వలన అతని యొక్క అమౌంట్ కొంతవరకు ఆ అకౌంట్లో ఫీజ్ అయి ఉన్నది. తర్వాత మా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారము సైబర్ నేరం కింద కేసు కట్టి మన చిలకలపూడి ఎస్ఐ 1 గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాగ సైబర్ నేరాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా ఏదైనా లింక్ వస్తే ఓపెన్ చేయబాకండి. అలాగే ఏదైనా ఓటీపీలు అడిగినా కానీ ఎటువంటి ఓటీపీలు చెప్పబాకండి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాల నుంచి మేము యాజ్ ఎ పోలీస్గా కోరుకుంటాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఎంఎస్పీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు కట్టబెడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో రిజర్వేషన్ల అమలులో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కొల్లూరి బసవమాదిగ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ పెడన పట్టణంలోని ఇందిరా కాలనీలో డప్పు వాయిద్యాల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బసవమాదిగ మాట్లాడుతూ వర్గీకరణతో అన్ని ఉపకులాలకు సమాన అవకాశాలు అందుతాయన్నారు. నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు చిరుగురి కొండయ్య మాదిగ అన్నారు. బోడిపోగు నవీన్ యేసు, బోగు జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రిజర్వేషన్ కోసం మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఆయన పోరాటంలో ఎంత కష్టం వచ్చినా సరే వెనకంజి వేయకుండా ముందుకు నడుస్తూ ఆయన పోరాటంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకుని మమ్మల్ని ముందుకు నడిపారు. మా భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన చేసిన పోరాటానికి మా పెడన నియోజకవర్గం తరఫున, ఇందిరా కాలనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 59 కులాల వర్గీకరణలో మాకు జరిగే న్యాయం ఏంటంటే
ఒక మాదిగలకే కాకుండా మాదిగలతో ముడిపడినటువంటి 59 ఉపకులాలకు కూడా సమన్యాయంగా ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. కాబట్టి ఈ వర్గీకరణలో అందరూ సమానంగా ఉంటారు, సమానంగా వస్తుంది అందరికీ. దీని గురించి పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పోరాటంలో మరల మా యొక్క ఉద్యమానికి మా అన్న చేస్తున్నటువంటి ఒక న్యాయమైనటువంటి పోరాటాన్ని గుర్తించినటువంటి గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మా సభకు రావటం, వర్గీకరణ ప్రస్తావన గురించి ఆయన ఆరా చేయటం, వర్గీకరణ జరగాలని ఆయన తీసుకున్న తన నిర్ణయాన్ని మా యొక్క కృష్ణమాది గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించటం, ఈరోజు మన దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావటం చాలా సంతోషం. మాదిగలు ఈ వర్గీకరణ జరగదేమో, మాదిగలు చేసే పోరాటానికి ఇక పోరాటంగానే మిగిలిపోతుందేమో అనేకమైనటువంటి చాలామంది రాజకీయ నాయకులు మాల మహానాడు వాళ్ళు నిరుత్సాహపరిచిన, కృష్ణమాదిగ గారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన, ఆశలు చూపించి అవకాశాలు కల్పిస్తామని ప్రలోభాలు పెట్టిన, కానీ ఆయన తీసుకున్న వర్గీకరణ యొక్క లక్ష్యం కోసం తీసుకున్న నిర్ణయానికి ఆయన కట్టుబడి ఇవాళ వర్గీకరణ కోసమే కాదు, సమాజంలో ఓసీల్లో ఉన్నటి పేద బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం ఆరోగ్యశ్రీ, వృద్ధుల వితంతువుల పెన్షన్లు ఏ సమస్య వచ్చినా ఆయన ముందుంచి నడిపించడమే ఇంకో రకమైతే వర్గీకరణ లక్ష్యంతో ముందుకు సాగడం. 422 కోట్లతో నిర్మితమవుతున్న ఫిషింగ్ హార్బర్ పనులు చురుకుగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. 422 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గిలకలదిండిలో రూపుదిద్దుకుంటున్న ఫిషింగ్ హార్బర్ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సంబంధించిన పురోగతి పనులను, వివరాలను ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. 422 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో డ్రెడ్జింగ్, నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు చురుకుగా సాగుతున్నాయని, మొత్తం మీద 50% మేర పనులు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. మత్స్యశాఖ జిల్లా అధికారి ఏ చంద్రశేఖర్, ఏపీ ఎంఐడిసిఎల్ ఈఈ మునిరెడ్డి, ఏఈ మహేష్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ తనపై చేసిన వ్యాఖ్యలను జనసేన కౌన్సిలర్ మట్టా శివపావని ఖండించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ తనపై చేసిన వ్యాఖ్యలను జనసేన కౌన్సిలర్ శివపావని ఖండించారు. అవినీతిపై ప్రశ్నిస్తున్నానన్న అక్కసుతో బుధవారం జరిగిన పెడన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ కటకం ప్రసాద్ తనకు మతిస్థిమితం లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన పార్టీ కౌన్సిలర్ మట్టా శివపావని ఆరోపించారు. టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పావని మాట్లాడుతూ మహిళా కౌన్సిలర్ అయిన తనను గౌరవం లేకుండా కటకం ప్రసాద్ మాట్లాడటం శోచనీయమని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన శానిటేషన్ పనులతో మున్సిపాలిటీకి సంబంధం లేకపోయినా కటకం ప్రసాద్, కమిషనర్ కలిసి దొంగ బిల్లులు పెట్టి మున్సిపల్ నిధులు స్వాహా చేయాలని ప్రయత్నించగా తాను డీసెంట్ ద్వారా ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నానన్నారు. 3.5 ఏళ్ల వైసీపీ పాలనలో మున్సిపాలిటీలో అనేక అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. జనసేన పార్టీ నాయకులు కోట నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా కూడా నేను వాళ్ళ పనులకు అడ్డం పడుతున్నాననే అక్కస్తో ఈరోజు అన్పార్లమెంటరీ వర్డ్ వాడి ఇంకా నన్ను కించపరచాలని చూస్తున్నారు. మరి గత కౌన్సిల్లో కూడా చాలా జరిగిన తప్పులు, ప్రతి తప్పుని ఎత్తి చూపుతూ వచ్చానని నన్ను కౌన్సిల్ ఇబ్బంది పెట్టాలనే ఈ ప్రయత్నం చేస్తున్నారు. గత కౌన్సిల్లో కూడా అక్రమంగా బిల్లులు పెట్టారని, మున్సిపాలిటీలో రంగుల విషయంలో ముందే రంగులు వేసేసి తర్వాత బిల్లులు చేసుకోవాలని చెప్పేసి చూశారు. దానికి నేను అడ్డుపడ్డాను. అదేవిధంగా స్టెప్స్ కట్టి 18వ వార్డు దగ్గర అక్కడ స్టెప్స్ కట్టి కూడా ఇవి ముందే స్టెప్స్ కట్టేసి ఏఈ గారు ముందే స్టెప్స్ కట్టేసి తర్వాత దాన్ని టెక్నికల్ ఒపీనియన్కి పంపించారు. అది మున్సిపల్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అలాగే ట్రాక్టర్ బిల్లులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మున్సిపాలిటీలో ట్రాక్టర్లు అనేవి ఒకటి కూడా సరిగ్గా పనిచేయవు. శానిటేషన్ వ్యవస్థ అనేది చాలా చండాలంగా ఉంది. అయినా కానీ ట్రాక్టర్ బాగు చేస్తున్నట్టు బిల్లులు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ ఆయిల్ వాడుతున్నట్టుగా బిల్లులు పడుతున్నారు. గతంలో 4 లక్షలు ఉన్న సంవత్సరానికి 4 లక్షలు అయ్యాయి. ఈ రోజున శానిటేషన్ వర్కర్లు 53 మంది ఉన్నారని చెప్తున్నారు.
దాంట్లో సుమారుగా ఒక 7-8 మంది ఆ విధులు హాజరవ్వకుండా నిధులు రాజేస్తున్నారు. ఈ విషయం గతంలో కొన్ని పత్రికలు ప్రచురితమైంది. దాన్ని ఖండించినోడే కమిషనర్ గారు కానీ చైర్మన్ గారిని ఖండించాల అంటే అది నిజమనే కదా, అంటే అవినీతి జరుగుతుందనేది దాన్ని వాళ్ళు బహిరంగ ఒప్పుకున్నారు. అలాగే మరి రోజు శానిటరీ ఇన్ఛార్జి అయినటువంటి మరి అతని పేరు ఏంటండి హరికిషోర్ గారు దగ్గరికి మరి మస్టర్ వేసే టైంలో మరి వాళ్ళందరికీ ఎలా హాజరేస్తారో మాకు తెలియట్లేదు. ఇక్కడ నిజాయితీగా పనిచేసేటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ని మరి బదిలీ చేయించారు. ఈ రోజు వరకు పెడలో శానిటరీ ఇన్స్పెక్టర్ లేరు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్తో పరిపాలన చేస్తారు. అంటే ఏంటంటే వీళ్ళకి ఎవరైతే అవినీతికి ఒత్తాసు పలుకుతారో వాళ్ళ అధికారులు నియమించుకుంటారు. అంతేకాకుండా మరి మీరు 2019 సంవత్సరం వరకు గతంలో చైర్పర్సన్ ఆంధ్రప్రసాద్ పనిచేశారు. ఆయన టైంలో 2 కంపాక్టర్లు, ఒక ట్రాక్టరు, ఒక ఆటో పనిచేసేది. దానికి వచ్చేసి సంవత్సరానికి సుమారు 4 lakhs వరకే దానికి ఆయిల్ బిల్ ఖర్చు అయ్యేది. మరి ఈ 3 సంవత్సరాల నుంచి తీసుకుంటే సుమారు ఈడేపల్లి శక్తిగుడిలో బోనాల పండుగ కనుల పండుగగా జరిగింది. ఈడేపల్లి శక్తి అమ్మవారి బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తెలంగాణలో నిర్వహించే ఈ విధమైన సంస్కృతి గత 4 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ బోనాల పండుగను పురస్కరించుకొని దేవాలయంలోని శక్తి అమ్మవారికి పలు అభిషేకాలు చేసి పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సుహాసినీలు, మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి బోనాలను శిరస్సున ధరించి పట్టణ పురవీధులలో మేళతాళాలతో ఊరేగింపు చేపట్టారు. తదనంతరం అమ్మవారికి పసుపు ఓలలాడింపు చేసి పసుపు నీళ్లతో శక్తి అమ్మవారికి అభిషేకాలు చేశారు. రానున్న కాలంలో కూడా మరింత వైభవంగా బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత మీ అందరికీ కూడా బోనాలు అవుతాయి. ఏదని చింతించగలరా అమ్మవారి యొక్క బోనాలు ఎత్తుతాం కనుక మీరందరూ కూడాను అయిపోతుంది. బోనాలు 10 ఏళ్ళు అమ్మవారి గుళ్ళో పంపించండి. బోనాలు చెప్పండి తల్లి. ఇంకా ఎవరైనా పసుపు గారు ఇచ్చేవాళ్ళు లేదా ఇక్కడ రండి. అమ్మ బోనాలు పంపించాలి. ఎందుకంటే మీరు అందరూ కూడా తల్లికి పసుపు సమర్పించాలన్నారు కాబట్టి మీరు గురించి బోనాలు ఎత్తుకుంటారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు చేస్తున్న ఉద్యమంపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు అభివర్ణించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వారు హర్షిస్తూ మల్కాపట్నంలోని బాబు జగ్జీవన్రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ వలన ఎస్సీలోని ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందని నాయకులు తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా వర్గీకరణకు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామని, చివరకు వర్గీకరణ సాధించడం సంతోషదాయకమని అన్నారు. తమ పోరాటానికి వివిధ దశలలో ఎంతోమంది తమకు అండగా మద్దతుగా నిలిచారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి బసవ, కొల్లూరి బసవగండ్రపు సేనయ్య, మాస్టారు, కొడాలి అజయ్ కుమార్, కొమ్ము ప్రసాద్, మట్టా జయప్రకాష్, కొకిల్గడ్డ శరత్ కుమార్, అద్దెపల్లి నిరంజన్ శర్మ, సేలం తదితరులు పాల్గొన్నారు. హక్కును కల్పించిన సుప్రీంకోర్టుకి ఈ యొక్క సంతోషం ఎట్లాంటిదంటే మాటలు కూడా రాని ఈ యొక్క రోజు మేము ఈ రోజు కోసమే గత 30 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. కృష్ణమాదిగ గారు ఈ యొక్క పోరాటంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో బాధలు అనుభవించాడు. ఎంతోమంది ఇబ్బంది పెట్టినా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, 15% రిజర్వేషన్లు 59 కులాలకి అందాల్సిందేనని ఆయన పటిష్టమైన లక్ష్యంగా పెట్టుకున్న వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టులో రావటం మేమందరం జాతి యావత్తు కూడా ప్రపంచవ్యాప్తంగా మేమంతా సంతోషపడటానికి కారణం మా అన్న మందకృష్ణ మాదిగన్న. మమ్మల్ని ఇవాళ ప్రపంచంలో ఒక విజయోత్సవానికి, ఒక విజయమైన కులానికి నిలబెట్టిన మా అన్న మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరగాల్సిందే అనేటువంటి ఈ యొక్క లక్ష్యాన్ని నేర్చుకుని మా యొక్క బిడ్డలు లక్ష్యం కోసం మా బిడ్డలు ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళ యొక్క జీవితాల్ని కొవ్వొత్తుల్లాగా జీవితాన్ని కరిగించుకుని కృష్ణమాదిగ గారి యొక్క లక్ష్యాన్ని కోసం ఆయన బాటలో నడిచి వాళ్ళకి జీవితాన్ని త్యాగం చేసినటువంటి అనేక మంది లక్షలాది మంది మాదిగలకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా
ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక జీవో ఇచ్చి వర్గీకరణ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాకు శాశ్వతంగా మా యొక్క ఆనందానికి అవధులు లేవు. ఎంతోమంది భవిష్యత్తుకి ఈరోజు చారిత్రాత్మక తీర్పును ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది మా జాతి చాలా ఇప్పుడున్న తీర్పుకు రుణపడి ఉంటాం. ఈ యొక్క రుణం తీర్చుకున్నాం మేము గతంలో, ఇంకా భవిష్యత్తులో కూడా రుణం తీర్చుకుంటామని మా విద్యార్థులకు రాబోయే రోజుల్లో ఉద్యోగ అట్లాగే చదువులో కూడా అవకాశం కలిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మాకు సహకరించాలి. ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు సత్వరమే ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచే ఈ చట్టం అమల్లోకి వస్తుందన్నారు. అట్లాగే ఈయన కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను వర్గీకరణ కట్టుబడి ఉన్నానని చెప్పేసి అని అన్నాడు. నెరవేరింది. మరి ఎస్సీ వర్గీకరణ అంటే మాకు ఒక మానస పుత్రిక. గౌరవ మందాకృష్ణ మాదిగ గారు ఎన్నో త్యాగాలు చేసి తన జీవితాన్ని ప్రణంగా పెట్టి మాదిగల కోసం ఈ వర్గీకరణ అంశాన్ని విజయం సాధించాం. మా మాదిగ జాతి మొత్తం చర్మాలు ఒలిసి అతనికి చెప్పులుగా కొట్టించిన ఆయన రుణం తీరదు. మరి ఈ సమసమాజ స్థాపన కోరుకునే మా సోదరులందరూ దీన్ని స్వాగతిస్తారని, ఇంతటితో ఈ సమస్యని వదిలేస్తే అందరం కలిసి ముందుకెళ్ళి అభివృద్ధి కోసం, ఎస్సీల అభివృద్ధి కోసం కృషి చేద్దాం. మరి మాకు సహకరించిన మిగతా సామాజిక వర్గాలకి ఈ సందర్భంగా మాదిగ జాతి బిడ్డలుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మరి మా మందాకృష్ణ మాదిగ గారికి ఇక్కడ లేరు కానీ ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ మాదిగ జాతి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపుదల చేసినట్లు టీడీపీ జనసేన నాయకులు పేర్కొన్నారు. 16వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. 100% అంగవైకల్యంతో మంచానికి పరిమితమైన దివ్యాంగులకు ప్రభుత్వం 15,000కు పెంపు చేసిందని అన్నారు. అదేవిధంగా సామాజిక పింఛన్ నెలకు 3,000 నుంచి 4,000కు పెంపు చేస్తూ లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అన్నమాట ప్రకారం కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లను 3,000 నుండి ఒకేసారి 4,000కు పెంచి అందించడం జరుగుతుందని, అంతేకాకుండా నెల మొదటి తేదీన 99% పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని, మిగిలిన వారికి మరుసటి రోజు అందించడం జరుగుతుందని నాయకులు తెలియజేశారు. ఈ పింఛన్ల పంపిణీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ డివిజన్ కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్, ఖలీల్, యేసు, వీరబాబు, కోటి తదితరులు పాల్గొన్నారు. చెప్పింది చేసే ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం. అన్నీ కూడా చెప్పినట్లు మరి మొదటి రోజే 99% మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సారథ్యంలో ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. మరి గతంలో చెప్పినట్లుగా ప్రతి నెల 1వ తారీఖు వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, విడోలకు కానీ అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చంద్రబాబు గారు చెప్పారు. వీళ్ళు చాలా ఎగతాలుగా మాట్లాడారు ఇవ్వలేరని చెప్పి. మరి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి అంచెలంచెల వారీగా కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. అట్లాగే మన మచిలీపట్నానికి మాజీ మంత్రి మన కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు, అట్లాగే మన ఎంపీ బాలశౌరి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు త్వరలోనే మనకు అందబోతున్నాయి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ 4,000 రూపాయలు తీసుకున్నప్పుడు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1వ తారీఖుకి అందరికీ ఇచ్చేస్తాం అనేది మరి చాలా కష్టసార్జితమైనా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు ఉదయం 3 గంటల నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకి, వికలాంగులకు, వితంతువులు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. 16 డివిజన్లో 230 ఫంక్షన్లు ఉంటే 230 ఫంక్షన్లు ఇచ్చిన ఘనత ఈ 16 డివిజన్లో ఉన్న సచివాలయానికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే ఉదయం 3 గంటల నుంచి 4 గంటల కానీ మొదలుపెట్టి మళ్ళీ నెట్ స్లో అవుతుందేమని 4 గంటల కానీ మొదలుపెట్టి 8 గంటల క్లోజ్ చేశారండి. మరి అంత ఫాస్ట్గా వర్క్ చేశారు. మచిలీపట్నం 4వ ప్లేస్ వచ్చిందండి. మరి సచివాలయం సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ చైర్మన్ మోటమరి వెంకట బాబాప్రసాద్ గారికి, ఈ వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఏదైనా చెప్పింది చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే కనుక తెలుగుదేశం ప్రభుత్వమే.
2000 ఫంక్షన్ 3000 చేస్తానని చెప్పి 4 సంవత్సరానికి 250 రూపాయలు చేసి 5 సంవత్సరాలు దిగిచ్చిన ప్రభుత్వం వైసీపీది అయితే 3000 రూపాయల ఫంక్షన్ 4000 రూపాయలు చేస్తానని చెప్పి ఒకేసారి పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఏది చేసినా తెలుగుదేశం ప్రభుత్వం తప్పితే ఇంకేది చేయలేదని ప్రజలందరికీ అర్థమయ్యి ఈ రోజున ప్రజలే బుద్ధి చెప్పి వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చి మనకి మిగతా స్థానాలు మనకు అప్పచెప్పారు. అనుకున్నది సాధిస్తారు కూటమి ప్రభుత్వం. మరి వాళ్ళందరికీ కూడా దశాబ్దాల కాలంగా ఉన్న దుకాణాన్ని ఆక్రమణ పేరుతో తొలగించారని దుకాణదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 27వ డివిజన్ పరిధిలో ఫతుల్లాబాద్ సెంటర్ సమీపంలో దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న దుకాణాన్ని ఆక్రమణ అని తొలగించి జీవనాధారాన్ని కోల్పోయేలా చేశారని దుకాణదారుడు వాపోయాడు. కేవలం తనపై కక్షతో డివిజన్కు చెందిన టీడీపీ నాయకులు తన దుకాణాన్ని అతిక్రమణ పేరుతో మున్సిపల్ పోలీస్ సిబ్బందితో తొలగించారని దుకాణదారుడు తెలిపాడు. రాజకీయ వైరం నేపథ్యంలో జీవనాధారంపై దెబ్బతీయడం దారుణమని అతను వాపోయాడు. తన సమస్యను యాదవ సంఘం ద్వారా మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు దుకాణదారుడు తెలియజేశాడు. ఫతుల్లాబాద్ వంతెన దగ్గర 27వ డివిజన్ కార్పొరేటర్ గారు దౌర్జన్యంగా రాళ్ళగొట్టు రాము గారు దౌర్జన్యంగా మున్సిపల్ సిబ్బందిని పంపించి ఇక్కడ ఒక 2 సంవత్సరాల క్రితం ఒక సైట్ కొనిపెట్టాడు ఒక ఆయనకి. ఆ పక్కనే మున్సిపాలిటీ సైట్ ఉందని ఆ సైట్లో గత 25 సంవత్సరాలుగా చింకా వెంకటరమణరాజు అని అతను దుకాణం పెట్టుకున్నాడు బడ్డీకి. అతను కాలం చేసిన తర్వాత అతను కొడుకు నడుపుకుంటున్నాడు దాన్ని వాళ్ళ నోటుకాడ వాళ్ళ జీవనోపాధి తీసేయాలనే ఉద్దేశంతో రాము గారు ఈ ఖాళీగా ఉన్న స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నాడని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. 5 లక్షలు తీసుకుని ఇది సుమారుగా 100 గజాల లోపు సైట్, ఇది 2 సెంట్లు. ఆ సైట్ని కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అమ్మేసుకుని మున్సిపల్ సిబ్బందిని పంపించి దౌర్జన్యంగా ఆయనే ఒక శాసనకర్తగా నడిచి ప్రొక్లైనర్ తెప్పించి ఈ షాపు పగలగొట్టించాడు. 2 షాపులు, మెకానిక్ షెడ్ ఒకటి ఉంది పక్కన, అది పగలగొట్టించారు. ఇక్కడ పాల కేంద్రం షాపు ఒకటి ఉంది, ఈ 2 కూడా ప్రొక్లైనర్తో వచ్చి పడగొట్టించారు. మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించగా ఏమండి మాకు కార్పొరేటర్ గారు చెప్పారు రాము గారు, ఆయన మాట మేము వినాలి, మేము పగలగొడతాం. గత 25 సంవత్సరాల నుంచి ఈ షాప్ ఉంది. గత ప్రభుత్వం మా టీడీపీ అధికారంలో లేనప్పుడు కూడా ఇది తీసింది లేదు. అధికార పక్షంలో వైసీపీ వారు ఉన్నప్పుడు కూడా ఏ రోజు దీని జోలు రాలేదు. మేము మా మేనమామ గారు 35 సంవత్సరాలుగా ఇదే టీడీపీలో పనిచేస్తున్నారు. నేను రవి గారికి అత్యంత ఆత్మీయుడు దగ్గరగా ఉంటాను. నేను రవి గారి గత 15 సంవత్సరాలుగా రవి గారితో రైతునిబోళ్ళు నేను తిరుగుతున్నాను. ఆయన అంటే మహా ఇది మాకు, ఆయనతోనే ఉంటున్నాము, ఆయనతోనే ఇక మీద కూడా ఆయనతోనే ఉంటాం. కానీ ఈ షాప్ అనేది కేవలం తీపిచ్చింది రాళ్ళకొట్టు రాము గారు. ఇప్పుడు ఈ షాప్ తీపిస్తే మన కమిషనర్ గారు రావాలి, లేదా అసిస్టెంట్ కమిషనర్ గారు రావాలి, లేదా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు రావాలి. అంతేగాని రాళ్ళకొట్టు రాము ఒక కార్పొరేటర్ గారు తీపిచ్చమన్నారు అని ఇదిగోండి టౌన్ ప్లానర్ ఆఫీసర్ గారు డైరెక్ట్గా ఒప్పుకున్న వీడియో. ఇది కమిషనర్ గారో లేదా అసిస్టెంట్ కమిషనర్ గారో లేదా కలెక్టర్ గారో ఇవన్నీ ఎవరిది కాదండి, ఒక రాళ్ళకొట్టు రాము గారు అనే కార్పొరేటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.